హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించి లాస్ట్ పార్ట్ చూస్తున్నాము. ఈ లాస్ట్ పార్ట్లో మనము ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఐలాండ్కి సంబంధించిన ఎంసీక్యూస్ చూస్తున్నాము. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను సోషియాలజీకి సంబంధించిన అన్ని టాపిక్స్ ఎంసీక్యూస్ కవర్ చేశాను. వాటి యొక్క లింక్స్ కింద ఇస్తాను. ఎవరికైతే కావాలనుకుంటున్నారో, ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ లింక్స్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అన్ని సోషల్ సంబంధించి. అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్తో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఐలాండ్స్ అండ్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ అలాగే ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ అండ్ వెస్ట్ కోస్ట్ ప్లేన్స్ వీటి గురించి ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద వెస్టర్న్ ఘాట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంపారిటివ్లీ హయ్యర్ ఇన్ ఎలివేషన్ అండ్ ద మోర్ కంటిన్యూస్ దెన్ ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాడు. ఓకేనా, అంటే ఇదేమంటుందంటే వెస్టర్న్ ఘాట్స్ అనేటివి కంపారిటివ్ ద ఈస్టర్న్ ఘాట్స్ తోటి. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటివి? పశ్చిమ కనుమలు అనేవి తూర్పు కనుమల కంటే చాలా హైట్లో ఉంటాయి అని అంటున్నాడు. ఎలివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే కంటిన్యూస్గా ఉంటాయని అంటున్నాడు. సో ఇది కరెక్టే. ఓకేనా, చాలా హైట్లో ఉంటాయి ఒకటి, అండ్ అలాగే వెస్టర్న్ ఘాట్స్ అన్ని చాలా కంటిన్యూస్గా ఉంటాయి. మధ్యలో ఒక దగ్గర బ్రేక్ వస్తుంది అంతేకాని ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ ఎలివేషన్ అబౌట్ 1500 meters విత్ ద హైట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద సౌత్ టు నార్త్. సో 1500 meters అనే వాటి యొక్క హైట్ అనేది కరెక్టే, కానీ వాటి యొక్క హైట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద సౌత్ టు నార్త్ అంటున్నారు. అంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే కొద్దీ వాటి యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటారు. ఇది తప్పు అనమాట. నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే కొద్దీ వాటి యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇది తప్పు. ఓకేనా, ఎందుకు తప్పు అంటే ఇది కరెక్టే, బట్ ఇక్కడ నార్త్ టు సౌత్ అని ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ రాంగ్ అనమాట. నెక్స్ట్ దే స్ట్రెచ్ ఫ్రమ్ ద రివర్ తాపి టు కన్యాకుమారి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. ఇవి రివర్ తాపి నుంచి మనకి కన్యాకుమారి వరకు ఉంది అన్నమాట. రివర్ తాపి అంటే మనకి దాదాపు ఇక్కడ గుజరాత్ దగ్గర నుంచి దాదాపుగా ఇక్కడ కేరళ వరకు. ఓకేనా, ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ అన్ని విస్తరించి ఉన్నాయి. సో 1, 3 కరెక్ట్, 2 అనేది తప్పు అనమాట. ఓకే, 1, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ బి అనేది అవుతుంది. 2 అనేది తప్పు. 2 అనేది ఎందుకు తప్పు? ఎందుకంటే సౌత్ టు నార్త్ ఉంది కాబట్టి ఇది తప్పు. యాక్చువల్ అయితే ఉండాల్సింది ఏంటిది? నార్త్ టు సౌత్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. సో ఇది వెస్టర్న్ ఘాట్స్ ఇంకా ఏమంటారు అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి కొద్ది ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి. సో వెస్టర్న్ ఘాట్స్ అంటే మనకు దాదాపుగా గుజరాత్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ వెస్ట్ సైడ్ ఉండే కాబట్టి మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాము. వీటిని పశ్చిమ కనుమలు అంటారు తెలుగులో. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ ఉండే వాటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాము. వాటిని తూర్పు కనుమలు అంటాము. ఓకేనా, అసలు ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటిదంటే మనకు ఎత్తైన హిల్స్ అనమాట. ఓకేనా, హిల్స్ అనమాట. ఓకేనా, ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటివి కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్ తోటి. ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంటాయంటే ఇలా బ్రేక్ ఉంటాయి. బట్ వెస్టర్న్ ఘాట్స్ మాత్రం అలా ఉండవు అనమాట. మనకి కంటిన్యూస్ టచ్ ఉంటాయి. మధ్యలో ఇది ఒక్కదోటి మనకి గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది దాదాపుగా 1600 kilometers ఉంటుంది. ఓకే, అండ్ హైట్ దాదాపుగా 1600 kilometers ఎత్తులో ఉంటాయి. ఓకేనా, వీటికి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి అనమాట. కర్ణాటకలో మనకి సహ్యాద్రి హిల్స్ అని అంటారు. మహారాష్ట్ర వచ్చి హరిశ్చంద్ర హిల్స్ అని, ఆ తర్వాత కర్ణాటకలో వచ్చేసి బాబుగూడ హిల్స్ అని, తమిళనాడులో భూమౌంటైన్స్, నీలగిరి పర్వతాలు అని, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి అనమాట. కేరళలో వచ్చేసి అనేమలై పర్వతాలు అని అంటారు అనమాట. అనేమలై హిల్స్ అని ఉంటారు. ఓకేనా, మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి బాగా అంటే హైయెస్ట్ పీక్ ఏంటిదంటే అంటే ఈ అనేమడే అంటాము. ఓకే, అనేమడే మనకి ఇక్కడ ఉంటుంది. అనేమడే అనేది సౌత్లో హైయెస్ట్ పీక్ అన్నా, వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అన్నా అనేమడే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి నీలగిరి పర్వతాల్లో మనకి ఏముంటుందంటే ఇక్కడ ఊటీ, ఉదకమండలం ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఏమంటాం, వేసవిడి ప్రదేశాలు అంటాం కదా, ఆ వేసవిడి ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది వెస్టర్న్ ఘాట్స్ సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్లో చాలా మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ మనకి యునెస్కో తోటి గుర్తింపు పొందింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి కొన్ని ఈ ఎండమిక్ స్పీసెస్ కూడా ఉంటాయి. చాలా ఎండమిక్ స్పీసెస్ ఉంటాయి. ఓకేనా, ఎండమిక్ స్పీసెస్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్
కంపేర్ టు ద హిమాలయస్ తోటి చాలా ఓల్డ్. సో ఇది గుర్తుపెట్టండి. ఇక్కడ ఉండేవన్నీ బ్లాక్ మౌంటైన్స్ అన్నీ, ఓకేనా. అండ్ ఇక్కడ ఉండే ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి అనమాట. సరిత అరణ్యాలు అంటాం కదా, అవి ఉంటాయి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి దాదాపుగా 13 నేషనల్ పార్క్స్ ఉంటాయి, 2 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉంటాయి. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు ఒక కమిటీ కూడా ఇస్తారనమాట. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానల్ అని ఇస్తారు. ఆ ప్యానల్ కమిటీకి చైర్మన్ ఎవరంటే గాడ్గిల్ అనమాట. అవి కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. సో వీటికి సంబంధించి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు వీటికి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద వెస్టర్న్ ఘాట్స్ ఆల్సో నోన్ యాజ్ అంటున్నాడు. ఇందాక నేను చెప్పాను, ఏమని చెప్పాను, సహ్యాద్రి కూడా అంటారనమాట, ఓకేనా. బి అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ కమ్స్ అండర్ ద ఏరియా ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ స్టేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ గుజరాత్ ఉంటుంది, ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యలో గోవా ఉంటుంది, ఆ తర్వాత కేరళ ఉంటుంది, ఇక్కడ తమిళనాడు వస్తుంది, ఓకేనా. సో తెలంగాణ ఎక్కడ ఉంటుంది, తెలంగాణ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. సో ఇదైతే ఆన్సర్ కాదు. సో ఆన్సర్ డైరెక్ట్ ఏం పెట్టచ్చు, తెలంగాణ అని పెట్టొచ్చు. ఓకే, డస్ నాట్ బిలాంగ్స్ టు కమ్స్ అండర్ ద వెస్టర్న్ ఘాట్స్ కిందకి ఏది రాదంటే తెలంగాణ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్ రేంజ్ రన్స్ ప్యారలల్ టు. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి అన్నాను, ఇందాక నేను చెప్పాను కదా, ఇలా ఉంటాయి. వేటికి ప్యారలల్గా ఉంటాయంటే ఇక్కడ వెస్టర్న్ ప్లేన్స్ అని ఉంటాయి కదా, పశ్చిమ మైదానాలు, పశ్చిమ తీర ప్రాంతం ఉంటాం, వాటికి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట, ఓకేనా. అరేబియా సముద్రానికి అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో మనకి ఏముంటాయి, పశ్చిమ మైదానాలు అంటాం అనమాట, ఓకేనా. ఓకే, సో మనకి వెస్టర్న్ కోస్ట్ ఈ రీజన్కి ప్యారల్గా ఉంటాయి. సో ఆన్సర్ ఏంటంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్, ఇందాకనే చెప్పాను ఏంటిది, అనైముడి అనేది హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో, ఓకే. సో ఇక్కడ ఇది మనకి ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే ఇక్కడ మనకి అనైముడి ఇక్కడ ఉంటుంది. సో ఇందులో మనకి స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక ఈ ఏరియాలో, ఆ తర్వాత మనకి ఇది కేరళ, ఓకేనా. ఇక్కడ గోవా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ద హిల్లీ ఏరియాస్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. ఫారెస్ట్ ఏవి ఉంటాయని చెప్పాను, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయని చెప్పాను. సో ఎవర్ గ్రీన్ అంటే సప్తధార అరణ్యాలు ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఆన్సర్ అనేది ఏంటిది, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ పార్క్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానల్. ఇందాక చెప్పాను ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానల్కి 2011 వేశారు. అది ఎవరున్నారంటే గాడ్గిల్ కమిటీ, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 8th క్వశ్చన్, నీలగిరి శ్రేణుల్లో ప్రముఖ జలపాతం ఏది, ఓకే. అంటే విచ్ ఈజ్ ద ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ ద నీలగిరి రేంజ్ అంటున్నాడు. సో మనకి నీలగిరి తెలుసు కదా, నీలగిరి రేంజ్ అనేది మనకి పాల్ఘాట్ ఉంటుంది కదా. ఈ పాల్ఘాట్ ఇవన్నీ మనకి ఘాట్స్ వస్తాయి, 3 ఘాట్స్ కూడా చెప్తాను నేను. ఈ పాల్ఘాట్ కనుక ఉత్తరంగా, ఓకే, పశ్చిమ కనుమలు తమిళనాడు రూపంలో అంటే ఈ తమిళనాడులో రూపాంతరం చెందుతాయి అనమాట. ఈ పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది తమిళనాడుకు వచ్చిన తర్వాత వాటి యొక్క రూపాంతరం చెంది మనకి ఇక్కడ నీలగిరిలుగా ఏర్పడతాయి అనమాట. అక్కడ నీలగిరిగా ఏర్పడిన దగ్గర మనకి హైయెస్ట్ పీక్ వచ్చేసి దొడబెట్ట ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చాలామంది ట్రైబ్స్ అనే వాళ్ళు నివసిస్తుంటారు. ఇక్కడ మనకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అది కలహట్టి వాటర్ ఫాల్ అనమాట, ఓకే. సో నీలగిరి శ్రేణిలో బాగా ఫేమస్ అయిన వాటర్ ఫాల్ ఏంటిదంటే కలహట్టి, ఓకే. ఈ నీలగిరి శ్రేణి మనకి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు దగ్గర ఉత్తరంగా పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి రూపాంతరం చెందుతాయి, వాటినే నీలగిరి శ్రేణులు అంటారు అనమాట, ఓకే. సో ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఉండే ఫేమస్ వాటర్ ఫాల్ ఏంటిదంటే కలహట్టి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. అంటే కరెక్ట్ వాటి చెప్పమంటున్నాను. చూడండి, పాల్ఘాట్ కనుమలకు దక్షిణంగా అన్నమనే గిరిలు ఉన్నాయి. సో మనకి పాల్ఘాట్ అంటే మనకి స్ట్రైక్ ఉంటుంది కదా, ఈ దక్షిణంగా అన్నమలై గిరిలో ఉన్నాయి అంటున్నాడు. సో అది కరెక్టే. ఇందులో ఎత్తైన శిఖరం దొడబెట్ట. సో యాక్చువల్గా మనకి ఎత్తైన శిఖరం నీలగిరిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట, అనైమలగిరిలో ఎత్తైన శిఖరం వచ్చేసి మనకు దొడబెట్ట కాదు, అనైముడి. ఈ అనైముడియే హైయెస్ట్ అనమాట. ఇది వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్, అదే దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ కూడా ఈ అనైముడియే, ఓకే. ఇక్కడ ఈ దొడబెట్ట అనేది మాత్రం తప్పు, ఇది ఓన్లీ నీలగిరిలో హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ అనైమలగిరిలను కార్డమాన్ లేదా యాలకుల కొండలను కూడా ఉంటారు. సో ఇది కూడా కరెక్టే. సో అనైమల కొండలు మనకి కొడైకెనాల్లో అక్కడ కొడైకెనాల్ వేసవి ప్రదేశం ఉంటుంది, అక్కడ వాటిని మనం కార్డమం లేదా యాలకులు కొండ. ఎందుకు యాలకులు కొండ అంటే అక్కడ మనకి యాలకులు చాలా ఎక్కువగా పండుతాయి అన్నమాట, ఓకేనా. సో ఇది కూడా కరెక్టే.
అండ్ ఇక్కడ మనకు కొడైకెనాల్ అని ఒక వేసవి విడిది ప్రదేశం ఉంటుంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా మనకి ఈశాన్య దిశలో, తమిళనాడుకి ఈశాన్య దిశలో మనకి ఇది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఈశాన్య దిశలో తమిళనాడు వరకు ఈ మొత్తం విస్తరించి ఉంటుందన్నమాట ఈ అనేమలై కొండలు అనేటివి. సో ఇక్కడ 1 కరెక్ట్, 2 కరెక్ట్. 2 అనేది తప్పు. 2 అనేది ఎందుకంటే దొడబెట్ట అనేది నీలగిరిలో హైయెస్ట్. ఇక్కడ అనేమలై పర్వతాల్లో మనకి హైయెస్ట్ వచ్చేసి అనేముడి అనమాట. సో అనేముడి అనేది ఇక్కడ ఉండాలి. సో 1,3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది. సో ఆన్సర్ ఏంటంటే 1,3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరి కాని వాటిని గుర్తించండి. సరి కాని వాటి, ఇన్కరెక్ట్ ఏదో గుర్తించబడుతుండో. ఓకే, సో ఉత్తరాన చోటనాగపూర్ పీఠభూమి నుంచి దక్షిణాన నీలగిరిల వరకు తూర్పు కనులు విస్తరించి ఉన్నాయి. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి అనమాట. ఈ రెండు వచ్చేసి మనకి ఇక్కడ నీలగిరిల దగ్గర కలిసిపోతాయి అనమాట. ఓకేనా, సో ఉత్తరాన ఉన్న చోటనాగపూర్ అంటే ఇటు సైడ్ చోటనాగపూర్ నుంచి దక్షిణ నీలగిరిల వరకు, ఇక్కడ ఈ నీలగిరిల వరకు మనకి తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి అన్నది. ఇది కరెక్టే. సో ఇది కరెక్టే కాబట్టి ఇన్కరెక్ట్ అడిగారు. సో దీనికి మనకు అవసరం లేదు. నెక్స్ట్, తూర్పు కనుమలు పశ్చిమ కనుమల వల్ల దృఢంగా ఉన్నాయి. సో పశ్చిమ కనుమలు మనకి చాలా హైగా ఉంటాయి, అంటే హైట్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా దృఢంగా ఉంటాయి. బట్ పశ్చిమ కనుమ అంటే ఇది తూర్పు కనుమ వచ్చేసరికి ఇవి డిస్కంటిన్యూటీ మౌంటైన్ రేంజ్ అనమాట. డిస్కంటిన్యూటీ అవి చాలా దృఢంగా ఉండవు కంపేర్ టు తూర్పు కనుమ అనమాట. సో ఇది 2 అనేది తప్పు అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే కంపేర్ టు ద వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ద అంత దృఢంగా ఉండవు అండ్ అవి డిస్కంటిన్యూగా ఉంటాయి, అంత హైట్ ఉండవు. ఓకే, సో ఇక్కడ అయితే ఇది తప్పు. వాడు తప్పుగా అడిగింది అడిగాడు. సో ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి 1 ఇది కరెక్టే, సారీ దృఢంగా ఉన్నాయి అని అన్నాడు. సో ఇది తప్పు. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తరాన చోటనాగపూర్ పీఠము, దక్షిణ నీలగిరి వరకు, తూర్పు కనుమల వరకు విస్తరించి ఉన్నాయి. సో ఇది కరెక్టే కాబట్టి మనకు అవసరం లేదు. ఇది తప్పు కాబట్టి ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 కరెక్ట్, 2 తప్పు. వాడు అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో చాలా ఎలాంటి డిస్కంటిన్యూస్ ఉండవు, బట్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చారు కానీ డిస్కంటిన్యూస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ డిస్కంటిన్యూస్ ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని పేర్లు ఉంటాయి, అవి కూడా చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. ఇందాక చెప్పాను కదా, తూర్పు కనుమల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి అనమాట. అంటే ఈ తూర్పు కనుమలకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లా మనవి పాపికొండలు లేదంటే ధూమకొండలు అంటారు అనమాట. సో ఆన్సర్ ఏంటిది సి ఏముంది ఇక్కడ 1C, ఇక్కడ ఏమీ లేదు. సో 1 వచ్చేసి సి. నెక్స్ట్ అనంతపురంలో ఏమంటారు, మామనార్లో ఏమంటారు, రంగారెడ్డిలో అయితే అనంతగిరి గుట్టలు, అది తెలుసు, అందరికీ తెలుసు. 4 వచ్చేసి డి. నెక్స్ట్ వచ్చేసి మామనార్లో ఆమ్రాబాద్ అని లేదంటే నల్లమల అని అంటారు. ఓకే, సో 3 అనేది ఏ. సో 2 ఇంకా మిగిలింది ఏంటిది, పెనుకొండ. ఇది అనంతపురం వచ్చేసి పెనుకొండ, పాపికొండలు, ధూమకొండలు. ఇది తప్పు గీసాను ఇక్కడ. ఉభయ గోదావరి వచ్చేసి పాపికొండలు, అనంతగిరి వచ్చేసి పెనుకొండ, మామనార్ వచ్చేసి నల్లమల. ఓకే, 2 వచ్చేసి ఏంటిది సి. ఓకేనా, అనంతపురం వచ్చేసి పెనుకొండ. ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. అనంతగిరి కొండలు అంటే సింహాచలం కొండలని విశాఖపట్నంకి అంటారు. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఈ తూర్పు కనుమలని కొండపల్లి కొండలు లేదంటే మొగలరాజపురం కొండలు అంటారు. గుంటూరులో వచ్చేసి మనకి వీటిని మంగళగిరి కొండలు లేదంటే నాగార్జున కొండలు అంటారు, బెల్లంకొండ కొండలు అని కూడా అంటారు, లేదంటే కోటప్ప కొండ అని కూడా. ఈ కోటప్ప కొండలో మనకి ఒక జాతర జరుగుతుంది, చాలా ఫేమస్ జాతర, ప్రతి ఇయర్ జరుగుతుంది. నెక్స్ట్ మామనార్, ఇందాక చెప్పాను కదా, మామనార్ మనకి ఇది నల్లమల్ల అన్న కానీ లేదా ఆమ్రాబాద్ కొండలు ఇవన్నీ అలా. అనంతపురం వచ్చేసి పెనుకొండ, నంద్యాల వచ్చేసి ఎర్రమల్ల కొండలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నంద్యాల, కడప ఇవంతా. చిత్తూరు వచ్చేసి పాలకొండలు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ కడప జిల్లాలో వచ్చేసి వెలుగొండలు అని, రంగారెడ్డిలో అనంతగిరి కొండలు అని చెప్పేసి, నెక్స్ట్ ఈ అమరాబాద్ కొండ, ఇవన్నీ ఇలా అన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే తమిళనాడులో కూడా తూర్పు కనులకు రూపొందించింది జింజి, జావడి, పంచమలే, ఇవన్నీ తమిళనాడులో ఉన్న ప్లేసెస్ అనమాట. ఓకేనా, ఈ కొండల వల్ల మనకి తమిళనాడులో మనకి రిట్రూ మాన్సూన్స్ ఉంటాయి కదా, ఈ రిట్రూ మాన్సూన్స్లో ఈ కొండల వల్లనే మనకి చాలా ఎక్కువ వర్షపాతం అంటే వర్షపాతం తమిళనాడులో పడడానికి
కారణమైంది జింజి, జావడి, పంచమలై, గొండమలై ఇవన్నీ ఈ తమిళనాడులో ఉండి కొండల వల్ల మనకు అక్కడ వర్షం అనేది పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడైతే ఇది ఆన్సర్స్. ఓకే, 1, 2, 2C, 3A, 4D ఇది తప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం వచ్చేసి జిందాగఢ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఉత్తర కనుమ అదే పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం ఏంటిది? పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం వచ్చేసి అనేముడి. ఓకేనా. మొత్తం దక్షిణ భారతదేశంలో ఏది హైయెస్ట్ అంటే అనేముడే. తూర్పు కనుమలో ఎత్తైనది అంటే జిందాగఢ. ఓకే, దాదాపుగా జిందాగఢ 1690 కిలోమీటర్స్ ఉంటుంది, 1700 కిలోమీటర్స్ ఉంటుంది, 1700 మీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14th వన్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించంటున్నాడు. ఒకసారి చూస్తే ఫస్ట్ చూడండి. గుజరాత్లోని కచ్ ప్రాంతం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు పశ్చిమ మైదానాలు విస్తరించి ఉన్నాయి. సో పశ్చిమ మైదానాలు అంటే తీర ప్రాంతాల్లో వెస్టర్న్ కోర్స్ అంటే ఈ వెస్టర్న్ కోర్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ ఉండే అంటే ఈ మనకు వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇక్కడ అరేబియా సముద్రం మధ్యలో విస్తరించి ఉన్నాయి అనమాట. గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి, గుజరాత్లోని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. ఇది కరెక్టే. ఇక్కడ మ్యాప్ ఉంది మనం చూసాము చూడండి. సో ఇక్కడ గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు ఈ మైదానాలను విస్తరించి ఉన్నాయి. సో ఇది కరెక్ట్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటి చెప్పు. ఇవి అరేబియా తీర రేఖ మరియు పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్నాయి. అరేబియా తీరరేఖ మరియు పశ్చిమ కనుమలు. అరేబియా తీరరేఖ కరెక్టే కదా. అరేబియా తీరరేఖ. నెక్స్ట్ పశ్చిమ కనుమలు. ఓకే, పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉన్నాయి. సో ఇది కరెక్టే కదా. అరేబియా తీరరేఖ అంటే ఇది, వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇవి, వీటి మధ్యలో ఉన్నాయి ఇవి. ఇది కూడా కరెక్టే. తూర్పు తీర మైదానాలను పోల్చినప్పుడు పశ్చిమ తీర మైదానాలు చాలా వెడల్పుగా ఉంటాయి అంటుండు. తూర్పు తీర మైదానాలు ఒకసారి మనం మ్యాప్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ తూర్పు తీర మైదానాలు అంటే ఇవి, పశ్చిమ తీర మైదానాలు అంటే ఇవి. సో ఇందులో చూసినట్లయితే ఏ వెడల్పుగా ఉన్నాయి మనకి తూర్పు తీర మైదానాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వెడల్పుగా ఉన్నాయి అంటే ఇవి మనకు రివర్స్ అనేవి ఇలా వచ్చి ఇక్కడ నుంచి వచ్చేసి అన్ని ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి ఈస్ట్ సైడ్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. డెల్టాస్ ఫామ్ అవడం వల్ల మనకు చాలా ఎక్కువ మైదానాలని ఏర్పడతాయి అనమాట. సో ఇవి ఈ మౌంటైన్స్ అనేటివి అన్ని పడిపోయే స్టేజ్లో ఉన్నాయి, అంటే పడిపోతూ ఉన్నాయి అనమాట. అంటే మనకి చాలా ఎక్కువ వెడల్పు అనేవి చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ ఈ ఈస్ట్ సంబంధించిన. కానీ ఇక్కడ వెస్ట్లో సంబంధించినప్పుడు వాటి యొక్క వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ వెడల్పు ఏది ఎక్కువ ఉందంటే తూర్పు తీర మైదానాలు అంటే ఈస్టర్న్ ఘాట్స్కే ఎక్కువ, అంటే ఈస్టర్న్ మైదానాలకి ఎక్కువగా ఉంటుందంట. అంటే తూర్పు తీర మైదానాలకి ఎక్కువ ఉంది, పశ్చిమ తీర మైదానాలకి చాలా తక్కువగా ఉంటుంది. సో కానీ వాడు ఇచ్చింది ఏంటిది ఇక్కడ తూర్పు తీర మైదానాలతో పోల్చినప్పుడు పశ్చిమ తీర మైదానాలు చాలా వెడల్పుగా ఉన్నాయి. సో ఇది తప్పు అనమాట. సో 1, 2 కరెక్ట్, 3 తప్పు. వాడు అడిగింది కరెక్ట్ అడిగారు అంటే 1, 2 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓన్లీ 1, 2 ఆర్ ద కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. సో మనకి తీర మైదానాలకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఆ పేర్లన్నింటినీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవన్నిటిని అవి ఏది ఎక్కువగా ఉంది అది కూడా వేసుకోవాలి. మనకి తూర్పు తీర మైదానాలు అంటే ఇక్కడ తూర్పు తీర మైదానాలు కొన్ని ఉన్నాయి, పశ్చిమ తీర మైదానాలు ఉన్నాయి. పశ్చిమ తీర మైదానాలు చూసుకుంటే ఫస్ట్ కతియావార్ తీరం. కతియావార్ తీరం అంటే నచ్చింది గుజరాత్ తీరం అనమాట. ఓకే, గుజరాత్ తీరం. ఈ గుజరాత్ తీరంలో రాన్ ఆఫ్ కచ్ నుంచి ఒండ్రు మట్టితో మొత్తం పూడ్చుకొని ఉత్తర తూర్పు దిశలో ప్రస్తుతం ఉన్న సరిహద్దులు రాతి గుట్టలుగా ఇసుక గుట్టలుగా ఏర్పడి ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇది గుజరాత్లో ఉంటుంది. సో నెక్స్ట్ కొంకన్ వచ్చేసి మనకు డామన్ అండ్ గోవా ఇవంతా ఈ కొంకన్ మైదానంలో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కెనరా ఈజ్ నథింగ్ బట్ కర్ణాటక తీరం. కర్ణాటక తీరాన్ని మనం ఏమంటే ఇది కెనరా తీరం అంటారు. ఓకే, ఇక్కడ మనకి శరావతి నది ఉంటుంది. ఈ శరావతి నది మైదానంలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడే మనకి జోగ్ జలపాతం కూడా ఉంటుంది కెనరా తీరంలోనే. నెక్స్ట్ మలబార్ తీరం. మలబార్ తీరం అంటే నథింగ్ బట్ మనకి కన్యాకుమారి వరకు కేరళ దగ్గర ఉన్నదాన్ని ఇది ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ బాగా ఓనం పండుగ సందర్భంలో అక్కడ ఒక సరస్సులో బోటింగ్ అనేది నిర్వహిస్తారు అనమాట. అది కూడా చాలా ఫేమస్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కొన్ని లాగూన్స్ కూడా బాగా ఫేమస్. మలబార్ తీరంలో లాగూన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోను అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, బ్యాక్ వాటర్ అంటే పుష్కర జిల్లాలో బ్యాక్ వాటర్ నుంచి వచ్చేవి లాగూన్స్ ఏర్పడుతుంటాయి అనమాట. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇవి మనకి ఈ వెస్ట్ సైడ్ కథియావార్ అంటే గుజరాత్ అనమాట. ఈ గుజరాత్ దగ్గర కథియావార్. కొంకన్ వచ్చేసి మనకి గోవా కానీ మహారాష్ట్ర ఇదంతా కొంకన్. కెనడా వచ్చేసి కర్ణాటక. మలబార్ వచ్చేసి కేరళ. ఇవన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 1C ఇది తప్పుగా ఉంది. ఓకే, 1 వచ్చేసి సి, 2 వచ్చేసి కొంకన్ తీరం కదా, కొంకన్ తీరం అంటే గోవా డి, 3 వచ్చేసి కెనడా వచ్చేసి ఏ, 4 వచ్చేసి మలబార్ తీరం. మలబార్ తీరం అంటే కేరళ. సిడిఏబి ఆన్సర్ వచ్చేసి సిడిఏబి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది గుజరాత్ కోస్ట్ అంటారు. ఈ గుజరాత్ కోస్ట్ని కథియావార్ కోస్ట్ అంటారు. నెక్స్ట్ కొంకన్ కోస్ట్, కొంకన్ మైదానం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఉంటుంది, కెనడా కోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది మలబార్ కోస్ట్ అంటే కేరళ మలబార్ కోస్ట్ అనమాట. ఇదంతా వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి వంగతీరం అంటే నథింగ్ బట్ మనకి ఒడిశా. ఈ ఒడిశా ఇక్కడ ఇదంతా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఇదంతా ఇక్కడ ఉంటుంది పశ్చిమ బెంగాల్ దగ్గర. ఆ తర్వాత ఉత్కల్ తీరం, ఇది ఒడిశా ఉంటుంది, ఉత్కల్ తీరం అనమాట. ఓకే, ఆ తర్వాత ఆంధ్ర లేదా కోస్తా తీరాన్ని మనం సర్కార్ తీరం అంటారు. ఓకేనా. ఆ తర్వాత కోరమండల్, పులికాట్ సరస్సు ఇదంతా ఈ కోరమండల్ వచ్చేసి తమిళనాడు దగ్గర ఉంటుంది అనమాట. సో మనకి వంగ తీరం దాన్ని పశ్చిమ బెంగాల్ తీరం అంటారు. తర్వాత ఉత్కల తీరం అంటే దాన్ని ఒడిశా తీరం అంటారు. ఆ తర్వాత ఆంధ్ర కోస్తా వచ్చేసి ఆంధ్ర తీర మైదానం లేదంటే కోస్తా తీర మైదానం అంటారు. ఆ తర్వాత కోరమండల్ అనమాట. ఇది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో కనిపించే తూర్పు తీర మైదానాలకు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తూర్పు తీర మైదానానికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటుండు. ఉత్తరాన హల్దియా నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. కరెక్టే కదా, తూర్పు తీర మైదానాలు. సో ఉత్తరాన హల్దియా నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. దాదాపు 1100 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. సో అది కరెక్టే. నెక్స్ట్ పశ్చిమ తీర మైదానాలతో పోల్చినప్పుడు వీటి యొక్క వెడల్పు చాలా ఎక్కువ. సో కరెక్టే కదా, వీటి యొక్క వెడల్పు ఎక్కువ పశ్చిమ తీరం. ఇది పశ్చిమ తీరం ఇందాక కూడా సేమ్ ఇదే పాయింట్ వచ్చింది, బట్ అక్కడ తప్పు, ఇది ఇక్కడ కరెక్ట్. ఎందుకంటే ఇది తూర్పు తీర మైదానం అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ అరేబియా తీరం మరియు తూర్పు కనుమ మధ్య విస్తరించున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇది అరేబియా తీరం. నెక్స్ట్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, ఇది అరేబియా తీరమా, ఇది బే ఆఫ్ బెంగాల్ తీరం. ఓకేనా. సో ఇది అరేబియా తీరం ఇక్కడ ఉంటుంది. సో ఇది తప్పు అనమాట. 3 అనేది తప్పు అవుతుంది. తూర్పు తీర మైదానంలో ఎక్కువగా నదులు సముద్రాల్లో కలుస్తాయి. సో ఇది కూడా కరెక్ట్. ఇందాక నేను చెప్పాను కదా, మనకు భూమి అంటే మన ఇండియా అనేది కొద్దిగా ఈస్ట్ సైడ్ తిరుగుతుండడం వల్ల మనకి వెస్టర్న్ ఘాట్స్ పుట్టే నదులన్నీ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్లో మనకి ఏమవుతుంటే అక్కడ మనకి డిపాజిట్ చేసి నదులు సముద్రంలో కలుస్తాయి. అక్కడ అందుకే డెల్టాలు ఫామ్ అవుతాయి అనమాట. సో తూర్పు తీర మైదానంలో ఎక్కువగా నదులు సముద్రాలలో కలుస్తాయి. ఇది కరెక్టే. 1, 2, 4 ఈ 3 కరెక్ట్. 3 అనేది తప్పు. 3 అనేది ఎందుకు తప్పు? అరేబియా తీరరేఖ కాదు, ఇది బే ఆఫ్ బెంగాల్ తీరరేఖ మరియు ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో తూర్పు తీర మైదానాలు ఉంటాయి. ఓకేనా. బంగాళాఖాత తీరరేఖకు మరియు తూర్పు తీర మధ్య విస్తరించి ఉంటాయి అన్నమాట ఇది. సో 1, 2, 3 అని కరెక్ట్ అవుతుంది. 1, 2, 4 కరెక్ట్. 3 అనేది తప్పు అనమాట. సో విచ్ కరెక్ట్ అడిగారు కాబట్టి 1, 2, 4 అనేది కరెక్ట్, అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 17th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. సో కింద కొన్ని అండమాన్ దీవుల సముదాయం ఇచ్చేసాడు, దీవులకు సంబంధించి ప్రవాల దీవులు ఇవన్నీ ఇచ్చేసాడు. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. మజూరి అనేది ఏంటిది? నది ఆధారిత దీవి అనమాట. ఓకేనా. మజూరి వచ్చేసి నది ఆధారిత దీవి. ఓకే. ఆ తర్వాత డామన్ డయ్యు, రామేశ్వరం, అండమాన్ నికోబార్ దీవులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కొద్దిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అండమాన్ దీవులు. ఈ అండమాన్ దీవులు అనేసి మనకి అగ్నిపర్వత దీవులు అనమాట ఇవి. ఓకేనా. అంటే మనకి అవి అగ్నిపర్వత విస్ఫోటం వల్ల చెందిన దీవులు కాబట్టి అగ్నిపర్వత దీవులు అంటాం. ఆ తర్వాత రామేశ్వర దీవి ప్రవాల దీవులు. ప్రవాల దీవులు అంటే ఏంటంటే కోరల్ లీవ్స్ ఒకే దగ్గర డిపాజిట్ అయ్యి మనకి అవి ఒక ఏమంటారు దాన్ని, ఒక డిపాజిట్ అయ్యి ఒక పెద్ద ల్యాండ్ ఫామ్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో అలా ఏర్పడింది రామేశ్వరం దీవి. అండ్ డామన్ అండ్ డయ్యు వచ్చేసి కండ సంబంధిత, అంటే ఇది కండ నుంచి విడిపోయిన దీవులు అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ బి, 2A, BA, ఆ తర్వాత CT. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మజూరి వచ్చేసి నది ఆధారిత దీవి, అంటే నది మధ్యలో ఉండే దీవి అనమాట. ఇటు సైడ్ నుంచి రివర్ వెళ్తుంటాయి, ఈ వాటర్ వెళ్తుంటాయి. ఈ మజూరి దీవి వరల్డ్లోనే చాలా పెద్ద దీవి, నది ఆధారితంగా ఏర్పడిన దీవిలో ఇదే పెద్దది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోకో ఛానల్ వీటి మధ్య ఉంది.
సో ఈ కోకో ఛానల్ ఏటి మధ్య ఉంది అని అడుగుతున్నాడు. మనకి ఈ కోకో ఛానల్ అనేది ఇండియా యొక్క ఈ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా, దానికి ఇక్కడ ఉండే మయన్మార్కి ఈ మధ్యలో ఉండే ఈ ఛానల్ని ఏమంటా అంటే కోకో ఛానల్ అంటారు. సో భారత్ అండ్ మయన్మార్ మధ్య ఉన్న ఈ ఛానల్నే మనము కోకో ఛానల్ అంటాము. అయితే వీటితో పాటు చాలా మనకి ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి. సో అవి కింద ఉన్నాయి అనుకుంటా, చూద్దాం. లక్షద్వీప్లో లక్షద్వీప్కి మినికాయ్ అందులో ఉండే ఈ మధ్య 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. ఈ మినికాయ్కి మాల్దీవ్స్కి 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఇది లక్షద్వీప్స్లో మనకి ఉండే ఈ లక్షద్వీప్ కొన్ని ఐలాండ్స్, కోరల్ ఐలాండ్స్కి మినికాయ్ దీవికి 9 డిగ్రీ మధ్యలో 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. మినికాయ్కి మాల్దీవ్స్ మధ్యలో 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. ఇది మనకి ఇటు సైడ్ లక్షద్వీప్స్లో. ఇట్స్ అండమాన్ నికోబార్ దీవులు వచ్చినప్పటికీ నార్త్ అండమాను మిడిల్ అండమాన్ మధ్యలో బారెన్ ఐలాండ్ ఉంటుంది. ఓకేనా. అందులో మనకి ఇక్కడ ఒక వాల్కనో కూడా ఉంటుంది. ఓకే, ఈ వాల్కనో బారెన్ వాల్కనో అంటారు అనమాట. ఇది బాగా ఏమంటారు దీన్ని, దాన్ని ఏమో అంటారు తెలుగులో, చెప్తాను నేను ఇది. ఓకే, నెక్స్ట్ ఈ సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో మనకి ఒక డంకెన్ పాస్ ఉంటుంది. ఓకే, లిటిల్ అండమాన్కి నికోబార్కి మధ్యలో మనకి 10 డిగ్రీ ఛానల్ ఉంటుంది. నికోబార్కి ఎండింగ్ పాయింట్లో మనకి ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. సో ఈ మూడుని మనం గ్రేట్ అండమాన్ అంటారు. ఈ తర్వాత వీటిని నికోబార్ అంటాము. ఓకేనా. సో ఈ అండమాన్కి ఇక్కడ ఉండే మయన్మార్కి మధ్యలో ఉండేది కోకో ఛానల్ అనమాట. ఓకేనా. మనకి నార్కండం అగ్నిపర్వతం ఇక్కడ నార్త్ అండమాన్ ఉంటుంది. మిడిల్ అండమాన్ వచ్చేసి బారెన్ ఐలాండ్, అది బారెన్ వాల్కనో ఉంటుంది అనమాట, అగ్నిపర్వతం. ఓకేనా. దీంట్లో ఒకటి ఎక్స్టెండెడ్, ఒకటి యాక్టివ్గా ఉంది. అది ఏదనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి చూసుకోండి ఇది. ఓకేనా. ఏది అంటే ఒకటి బాగా అంటే ఇది వర్క్ అవ్వట్లేదు, ఒకటి మాత్రం బాగా యాక్టివ్గా ఉందన్నమాట. సో అది ఒకసారి చూసుకోలేదు. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవి ఏది అని అడుగుతున్నాడు. సో హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవి మడగాస్కర్ అనమాట. ఓకేనా. హిందూ మహాసముద్రంలో ఒక దీవి ఉంది, అది ఏంటంటే మడగాస్కర్. ఇది చాలా పెద్దది. మన అదే నది ఆధారితంగా ఏర్పడేది మజూరి. ఓకేనా. ఈ మజూరి అనేది నది ఆధారితంగా ఏర్పడిన అతిపెద్ద దీవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవుల సముదాయం ఏది అని అడుగుతున్నాడు. సో ప్రవాళ దీవులు అంటే కోరల్ ఐలాండ్స్, కోరల్స్ వల్ల అన్ని ఒక దగ్గర ఫామ్ అయ్యి అది ఒక ఐలాండ్గా ఫామ్ అయింది. ఆ ఐలాండ్గా ఫామ్ అయింది భారతదేశం లేదంటే లక్షద్వీప్స్ అనమాట. అదే మనకి అండమాన్ నికోబార్ దీవ్స్ అగ్నిపర్వతం వల్ల ఏర్పడినాయి అనమాట. ఓకే, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఇందాక చెప్పాను కదా, మజూరి దీవి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది భాగంగా, ఇది అస్సాం దగ్గర ఉంటుంది. అంటే మనకి బ్రహ్మపుత్ర నది. ఓకే, బ్రహ్మపుత్ర నది దగ్గర ఈ బ్రహ్మపుత్ర నది మనకు ఒక మజూరి దీవిని ఏర్పరుస్తుంది. ఆ దీవిని మజూరి నది ఆధారితంగా ఏర్పడిన అతిపెద్ద దీవి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. వాదూర్ బయోస్పియర్ దీవుని ఇది ఏ దీవుల్లో ఉంది? బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఏ దీవుల్లో ఉంటుంది? మనకి ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. వాదూర్ బయోస్పియర్ రిజర్వ్ ఏ దీవుల్లో ఉంటుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. సో దీంతో మనకి ఫిజియోగ్రఫీకి సంబంధించిన అన్ని టాపిక్స్ అయిపోయాయి. ఓకే, దీని తర్వాత నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.